అందరికీ నమస్తే. అసలు ఈమె ఈ భూమి మీద ఏం చేయాలనుకుందో ఏమో మనకైతే ఏం తెలియదు. ఎక్కడ ఏం ఉంటుందో, ఏం చేస్తుందో కూడా ఎవరికీ తెలియదు. అసలు ఆమె ఎందుకు అఘోరిగా మారింది? ఎందుకు ఇలా చేస్తుంది అనే విషయాలు కూడా ఎవరికీ తెలియదు. ఎక్కడ పోతే అక్కడ అరెస్టులు చేస్తా ఉన్నారు. ఈ ఆమె ఏమో పెళ్లి చేసుకుంటుంది, అది చేసుకుంటుంది, ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. సో, తెలవదన్నట్టు. మమ్మల్ని ఎవరు విడదీయలేరంటూ కూడా ఆమె కామెంట్లు చేస్తా ఉంది. ఆమె జైలుకి పంపించినా కూడా నేను వాళ్ళతోటే సహజీవనం చేస్తా అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు రేపుతున్నది లేడీ అఘోరి. సో, ఏంది ఇంతకు ఈ కథ ఏంది అనే విషయాలు మనం ఒకసారి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో, దీని మీద ఏమన్నా సందేహాలు గానీ ఏమన్నా ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, అసలు విషయానికి వచ్చేసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన లేడీ అఘోరి నాగసాధును పోలీసులు అయితే మంగళవారం ఉత్తరప్రదేశ్‌లో అరెస్టు చేశారు. ఆమెతో పాటు ఇటీవల అఘోరిని పెళ్లి చేసుకున్న వర్షిణిని కూడా అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తరలించారు. పూజల పేరిట 10 లక్షలు తీసుకొని మోసం చేసిందని, అడిగితే బెదిరింపులకు పాల్పడుతుందని ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు మోకిలా పోలీసులు అఘోరిపై చీటింగ్, బెదిరింపుల కేసులను అయితే నమోదు చేయడం జరిగింది. అఘోరిని అరెస్టు చేసిన పోలీసులు నేడు దాదాపు 2 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం చెవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అనంతరం కోర్టులో హాజరుపరిచారు. అరెస్టుపై స్టేషన్ ఎదుట మీడియాతో మాట్లాడిన అఘోరి చట్టం తన పని తాను చేస్తుందని చెప్పారు. తాను పోలీసులకు, కోర్టుకు సహకరిస్తానని వెల్లడించారు. ప్రస్తుతం తాను జైలుకు వెళ్ళినా తన భార్య వర్షిణి తనతోనే ఉంటుందని తెలిపింది. బాధిత మహిళ ఫిర్యాదు వివరాల మేరకు 6 నెలల క్రితం లేడీ అఘోరితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత తరచుగా ఫోన్లో సంప్రదిస్తూ వ్యక్తిగత వివరాలు తెలుసుకొని పూజలు చేస్తే జీవితంలో మేలు జరుగుతుందని నమ్మించింది. పూజ ఖర్చుల పేరిట మొదట 5 లక్షలు, తర్వాత మరో 5 లక్షలు లేడీ అఘోరి అకౌంట్లో జమ చేయించిందని బాధితురాలు వెల్లడించింది. ఆ తర్వాత పూజలు చేయకపోగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదు. చివరకు మోసపోయినట్లు గ్రహించిన అఘోరి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అఘోరిని అరెస్టు చేశారు. కాగా గత కొన్ని నెలలుగా లేడీ అఘోరి వర్షిణిల వ్యవహారం మీడియాలో అయితే హాట్ టాపిక్గా మారిపోయింది. మా కుమార్తెను మాయ మాటలతో లోబర్చుకుని కేదార్నాథ్లో బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని వర్షిణి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే. అంతేగాక అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని ఆ జంట ఓ సెల్ఫీ వీడియో ద్వారా హెచ్చరించడం కూడా కలకలం రేపింది. తాజాగా అఘోరి అరెస్టుతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగిందని కూడా మనం చెప్పవచ్చు.